ఈ ఎపిసోడ్లో మనం మాట్లాడబోయే ఆలయం చాలా పెద్దది కాదు, కానీ అది మన మనసులో కలిగించే అనుభవం చాలా లోతైనది. మన దేశంలో చాలా ఆలయాలు శాంతిని ఇస్తాయి, కానీ కొన్ని ఆలయాలు మనల్ని నిశ్శబ్దంగా చూసేస్తాయి. మనలో ఉన్న ప్రశ్నలకు, మనం చెప్పని భయాలకు, మనం తెలుసుకోని శక్తికి ఒక మౌనంగా ఉండే జవాబులా అవతరిస్తాయి. అలాంటి ఒక ఆలయం మితవాళ్లిలో ఉన్న చౌసట్ యోగిని దేవాలయం. When you see the old parliament, you say, oh, these people Westerners have come and they have built this one. People from architects from India, in UK, they came and built it. Sir, it is nothing but, if you see the prototyping of that 1000 years back, built in Madhya Pradesh, from Gwalior, 30 kilometers, it is called Mitavali. If the Chausash Yogini temple is exactly the replica of that, but in a prototyping, sir. ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మొరీనా జిల్లాలో ఉంది. ఒక చిన్న కొండ మీదుంటుంది. అక్కడికి వెళ్లాలంటే దాదాపు 100 మెట్లు ఎక్కాలి. అక్కడికి ఎక్కిన వెంటనే మీకు వింత అనుభూతి వస్తుంది. ఒక మౌనం. కానీ ఆ మౌనం లోపల ఏదో చెప్పినట్టు అనిపిస్తుంది. మీరక్కడ చూసేది ఒక వృత్తాకార నిర్మాణం. చుట్టూ 64 చిన్న గదులు. ప్రతి గదిలో ఒక శక్తి రూపమైన యోగిని విగ్రహం. మధ్యలో ఒక శివాలయం. చౌసట్ అంటే హిందీలో 64, అంటే ఇది 64 యోగినీల దేవాలయం. ఇవన్నీ శక్తి స్వరూపాలు. ఒక్కొక్కటి ఒక్కో లక్షణానికి. ధైర్యం, రక్షణ, విజ్ఞానం, ప్రేమ అని. ఈ దేవతలు తంత్ర మార్గంలో చాలా పవర్ఫుల్. ఈ ఆలయాన్ని క్రీస్తు శకం 9వ శతాబ్దంలో రాజా దేవపాల అనే రాజు నిర్మించాడని చెప్తారు. ఆ కాలంలో తంత్రశాస్త్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉండేది. ఈ ఆలయం కూడా తంత్ర సాధన కోసం తయారైంది. ఇది సాధారణంగా ప్రార్థనలు చేసే స్థలం కాదు. ఇది శక్తిని అనుభవించడానికి, లోతుగా ధ్యానం చేయడానికి ఉపయోగపడే ఆలయం. ఇంకొంచెం గమనిస్తే ఈ ఆలయం నిర్మాణంలో చాలా దైవికత ఉంది. ఇది అచ్చం సర్క్యులర్ గా ఉంటుంది. ప్రతి గది సరిగ్గా మధ్యలోని శివాలయాన్ని చూస్తుంది. ప్రతి గదికి మధ్య దూరం సమానం. ఇది మనకి ఒక యంత్రాలా ఉంటుంది. శక్తి కేంద్రాల్లా ఈ 64 గదులు వ్యవహరిస్తాయి. మన శరీరంలో ఉన్న నాడుల్లా ఇవి కూడా ఒక జ్ఞాన మార్గాన్ని సూచిస్తాయి. ఇక్కడ ముఖ్య విశేషం శబ్దం. మీరు ఆలయం మధ్యలో నిలబడి మాట్లాడితే మీ మాట తిరిగి మీ చెవికే వస్తుంది. అంటే ఇది శబ్ద తరంగాలను అద్భుతంగా తిరిగించి మళ్లించగలిగే నిర్మాణం. ఇది 1000 సంవత్సరాల కిందటి అకాస్టిక్స్ ను చూపిస్తుంది. ఇప్పటి ఆడిటోరియంలకి ఇదే మూలంగా చెప్పొచ్చు. ఇక అస్సలు షాక్ ఎప్పుడొస్తుందంటే, మీరు ఈ ఆలయాన్ని గూగుల్ ఎర్త్ లో పైనుంచి చూస్తే ఇది అచ్చం భారత పార్లమెంట్ భవనంలా కనిపిస్తుంది. మధ్యలో ఒక గది, చుట్టూ గదులు. అందుకే చాలా మంది భావిస్తున్నారు ఎడ్విన్ లూటియన్స్ ఈ ఆలయాన్ని చూసి పార్లమెంట్ డిజైన్ కి ఇన్స్పైర్ అయ్యాడని. ఇవే విషయాల్ని సుధామూర్తి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. మీరు మితవాళిలో ఉన్న చౌసట్ యోగిని ఆలయాన్ని చూస్తే మన పార్లమెంట్ డిజైన్ గుర్తొస్తుంది. ఇలాంటి ఆలయాల్ని చూశాకే మన పూర్వీకుల గొప్పతనం అర్థమవుతుంది అని. ఈ ఆలయం కేవలం ఒక శిల్పకళా రూపం కాదు, ఇది శక్తి బోధ చేసే చోటు. ఇది శబ్దాన్ని ఒక ప్రార్థనలాగా మారుస్తుంది. ఇది మనం చూసే ఆలయం కాదు, మనం ఫీల్ అయ్యే ఆలయం. ఇక్కడి గాలిలో ప్రత్యేకత ఉంటుంది. ఇక్కడ కూర్చుని మౌనంగా ఉండడమే ఒక సాధన. ఎందుకంటే ఈ ఆలయం లోపలికి మాట్లాడుతుంది. మీ శ్వాసకి ప్రతిధ్వనిస్తుంది. మీ ప్రశ్నలకి ఓ శాంతి రూపంలో సమాధానమిస్తుంది. ఇది మనం టూరిస్ట్ స్పాట్ లా చూడకూడదు. ఇది మనం వెళ్లి శాంతిని తెలుసుకోవాల్సిన స్థలం. ఇది మన మూలాల గుర్తు. మన శక్తి ఎక్కడ మొదలవుతుందో గుర్తు చేసే స్థలం. మన యాన్సెస్టర్స్ ఈ ఆలయాన్ని కేవలం భక్తుల కోసమే కాకుండా జ్ఞానాన్ని, శక్తిని అనుభవించేందుకు రూపొందించారు. ఈ ఆలయం స్ట్రక్చర్, సౌండ్, సిమ్మెట్రీ అన్నీ కలిపి ఒక యంత్రాలా పనిచేస్తుంది. మీరు మధ్యలో నిలబడి కళ్ళు మూసుకుంటే మీరు ఈ విశ్వంలో భాగమైనట్టు అనిపిస్తుంది. ఇలాంటి ఆలయాలు మళ్లీ మళ్లీ గుర్తు చేసుకోవాలి. ఇవి మన దేశం ఎంత ప్రాచీన విజ్ఞానంతో నిండిపోయి ఉందో చూపే ఉదాహరణలు. ఇవి మనకు గుర్తు చేస్తాయి మన సంస్కృతి గొప్పదని కాదు, మన సంస్కృతి చూపకుండా కనిపించే శక్తిగా ఉన్నదని. ఇలాంటివి ఇంకా తెలుసుకోవాలంటే భక్తివన్నీ ఫాలో అవుతూ ఉండండి. ఇది ఎపిసోడ్ 4. ఇంకా ఎన్నో ఆలయ రహస్యాలు, శక్తి కథలు, శాస్త్రాల చిహ్నాలు మీకోసం సిద్ధంగా ఉన్నాయి. మన పునాదుల గాథలు మళ్లీ మన గుండెల్లోకి తీసుకురావడమే భక్తివన్ లక్ష్యం.